అది 20వ శతాబ్దపు చివరి దశకం ఆరంభం. భారత ఆర్థిక వ్యవస్థకి మాత్రం క్షీణదశ. ఏ క్షణమైనా కూలిపోయేందుకు సిద్ధంగా ఉంది. 2 వారాలకు మించి దిగుమతులకి సరిపడా విదేశీ మారకద్రవ్యం కూడా లేని దుస్థితి. ఆ సమయంలో కౌటులుడి వంటి ఆర్థిక మంత్రి కోసం వెతుకుతున్న పివి నరసింహారావుకి మేధో అస్త్రంలా దొరికారు మన్మోహన్. ఇక దేశ ఆర్థిక గతే ఒక్కసారిగా మారిపోయింది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భారత విత్త వ్యవస్థని పునాదులతో సహా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దిన మన్మోహన చాణక్యంపై ఇప్పటికీ ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. 1970ల నుంచి 90ల వరకు భారత రాజకీయ రంగంలో అనేక విలక్షణతలు చోటు చేసుకున్నాయి. అత్యయిక పరిస్థితులు, సంకీర్ణ సర్కార్లు, సంఘర్షణలు సంభవించాయి. వాటి పరిణామాలు, విపరిణామాల మూలంగా 1990ల ఆరంభం నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ అనేక చిక్కుల్లోకి జారుకుంది. 1991 నాటికి భారత ఆర్థిక లోటు జాతీయ స్థూల ఉత్పత్తిలో 8.5% ఎగబాకింది. చెల్లింపులేమో భారీగా పేరుకుపోయాయి. కరెంటు ఖాతా లోటు జీడీపీలో 3.5% చేరింది. ఇక విదేశీ మారక ద్రవ్య నిల్వలు $100 కోట్ల పడిపోయాయి. ఇవి మరో 2 వారాలు మాత్రమే విదేశీ దిగుమతులకు చెల్లింపులు చేయడానికి సరిపోతాయి. అంటే ఆ 2 వారాలు దాటితే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిపోతుందన్నమాట. ఈ దశలో అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఓ రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు. పివి నరసింహారావు తన చాణక్యాన్ని ప్రదర్శించి రాజకీయాలతో సంబంధమే లేని మన్మోహన్ సింగ్ ని ఆర్థిక మంత్రిగా నియమించారు. భారత్ నాడు ఉన్న పరిస్థితి నుంచి బయటపడేందుకు మొదట్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF సాయం కోరింది. ఆర్థిక సాయం చేసేందుకు అంగీకరించిన IMF భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అనేక షరతులు పెట్టింది. తన నియంతృత్వ ఆర్థిక విధానాలను భారత్లో అమలు చేయాలని, లైసెన్స్ రాజ్ను పూర్తిగా తొలగించాలని నిబంధన పెట్టింది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై రాష్ట్రాల పెత్తనం పోతుంది. ఈ క్రమంలో భారత్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల వాస్తవ పరిస్థితిని పీఎంకి, కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్, చిదంబరం వివరించారు. సంస్కరణలు తీసుకురాకుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పార్టీకి చెప్పినప్పటికీ పార్టీ అధిష్టానం సంస్కరణలకు అంగీకారం తెలపలేదు. పార్టీ నిర్ణయంతో పని లేకుండా పివి నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు మన్మోహన్ కు అవకాశమిచ్చారు. ప్రధాని అందించిన సహకారంతో మన్మోహన్ కట్టుతప్పి మునిగిపోయేందుకు సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక నావకు చుక్కానిగా మారి కొత్తగతి నేర్పి అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు. పివి సింగ్ జోడీ అనేక విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1991 నాటికి భారత వస్తోత్పత్తి రంగం దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం కట్టుతప్పుతోంది. ఈ క్రమంలో మన్మోహన్ రూపొందించిన ఆర్థిక విధానాలతో 1991 జూన్ నాటికి $1 బిలియన్ ఉన్న విదేశీ మారక ద్రవ్యం నిల్వలు 2 ఏళ్లు తిరిగేసరికి $10 బిలియన్ పెరిగాయి. తన అనుభవాన్నంతా ఉపయోగించి భారతీయ పోర్టుల్లోకి ప్రైవేటు పెట్టుబడులు ఆహ్వానించారు. మౌలిక వస్తువుల రంగాన్ని వాణిజ్యపరమైన వస్తువుగా మార్చారు. ఫలితంగా భారత వృద్ధి రేటు పరుగులు పెట్టింది. IMF తో పాటు ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు రాబట్టారు. రూపాయి విలువను కుదించారు. లైసెన్స్ రాజ్ను రద్దు చేశారు. అమ్మకం పన్నులు తగ్గించారు. విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించారు. 1990 నుంచే భారత్ కు ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వముండగా మన్మోహన్ విధానాల కారణంగా దక్షిణాసియా దేశాల్లో భారత్ నాయకత్వ స్థాయికి ఎదిగింది. పారిశ్రామిక రంగం పట్ల ఆయన అనుసరించిన ఆర్థిక విధానాల ఫలితంగా TCS, ఇన్ఫోసిస్, విప్రో వంటి IT సంస్థలు, రాన్బాక్సీ, డాక్టర్ రెడ్డీస్ వంటి ఔషధ సంస్థలు అంతర్జాతీయ స్థాయికి ఎదిగాయి. మన్మోహన్ విధానాలతో OECD దేశాలైన UK, US, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ వంటి దేశాలతో ఆర్థిక వాణిజ్య సంబంధాలు మెరుగై భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకునేందుకు దోహదపడింది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టక మునుపు కూడా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై చాలా ప్రభావం చూపారు. 1973లో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. భారత్లో మాత్రం ద్రవ్యోల్బణం 20% ఎగబాకింది. దానిని తట్టుకోవడం భారత్ వంటి దేశాలకు నాడు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ పరిస్థితిని చక్కదిద్దే మార్గం చూపాలని మన్మోహన్ సింగ్ ను కోరారు. ఆయన అప్పుడు ఓ విధానాన్ని రూపొందించారు. 1974 జూన్లో ఆయన విధానాన్ని అమల్లోకి తేగా ఏడాది తిరిగేసరికి భారత ద్రవ్యోల్బణం 5.7% దిగివచ్చింది. 1982 నుంచి 85 వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా పనిచేసిన మన్మోహన్ అమెరికా డాలర్ కి అనుగుణంగా రూపాయి మారకం విలువను సమర్థంగా నిర్వహించారు. 1991లో మన్మోహన్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా వాణిజ్యంలో సాగుకి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాల్లో మార్పు వచ్చింది.
వ్యవసాయ ఉత్పత్తులపై అత్యవసరాలైన వరి, గోధుమ వంటి వాటిపై దిగుమతి సుంకం రద్దు సహా అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. 1980 వరకు భారతీయ స్టాక్ మార్కెట్లు దేశ జీడీపీలో 5% ఉండేవి. 80వ దశకంలో మన్మోహన్ తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా 1990ల నాటికి అవి 13% ఎగబాకాయి. 1993లో సంస్కరణల రథం వేగం పుంజుకోగా స్టాక్ మార్కెట్ల వాటా 60% చేరింది. ఈ దశలోనే 1993లో ఆయన శాఖలో అవినీతి ఆరోపణలు రాగా మన్మోహన్ పదవిని వదులుకునేందుకు సిద్ధపడగా పీవీ వారించారు. మన్మోహన్, పీవీ జోడీ భారత ఆర్థిక వ్యవస్థకి ఇంతగా చోదక శక్తిని ఇచ్చినప్పటికీ 1996లో మాత్రం ప్రజలు భిన్నంగా స్పందించి వారి ప్రభుత్వాన్ని ఓడించారు. మన్మోహన్తో కలిసి కేంద్ర కేబినెట్లో ఎక్కువ కాలం పనిచేసిన చిదంబరం భారత ఆర్థిక వ్యవస్థలో మన్మోహన్ పాత్ర చైనా డెంగ్ జియావోపింగ్తో సమానమని అంటారు.